కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధన సమితి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు నగరంలో సంహిత కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ తెలిపారు. నగరంలోని సిపిఐ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్, మధు మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, ప్రత్యేక హోదా విభజన హామీల ధన సమితి కన్వీనర్ నాయకులు చలసాని శ్రీనివాస్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రసాద్, చీకట్ల వెంకటేశ్వరరావు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్యదర్శి సుందర రామరాజు తదితరులు 12 మంది వక్తలు రానున్నారని తెలిపారు. దీనివల్ల ఈ ప్రపంచం మొత్తం ఆయిల్ సంక్షోభంలో కూరుకున్నది. ఈ ఆయిల్ సంక్షోభం ఎంతవరకు జరిగిందంటే ఇరాక్ హార్ముజ్ సెల్స్ని మూసేయడం వల్ల ప్రపంచం మొత్తం ఆయిల్ సంక్షోభంలో కూరుకున్నది. ఇరాక్ ఏదో దయదలిసి భారతదేశానికి 2-3 నౌకల చమురుని, గ్యాస్ని ఉత్పత్తి చేయడంతో, వదిలిపెట్టడంతో కాస్త నడిచింది. కానీ ఈరోజు చూసినట్టయితే రాష్ట్రంలో, దేశంలో గ్యాస్ బండ దొరక్క లైన్లో క్యూలో ఉంటా ఉన్నారు. మన గ్యాస్ ఉంది, కేజీ బేసింగ్లో D60 గ్యాస్ ఉంది. ఈ గ్యాస్ యూపీఐ టైంలో రిలయన్స్ కంపెనీ కట్టబెట్టారు. భూమి నుండి సముద్రంలో 12 నాటికల మైళ్ళ దూరంలో ఖనిజ నిక్షేపాలు ఉంటే వాటిని కేంద్ర ప్రభుత్వం తనదిగా భావిస్తూ ఉన్నది. అందుకని ఆ రోజు యూపీఐ గవర్నమెంట్ కూడా సైలెంట్గా ఉండి, మాట్లాడకుండా ఉండి, రిలయన్స్ కంపెనీకి లొంగిపోయి, కార్పొరేట్ లొంగిపోయి ఈ గ్యాస్నే గుజరాత్, మహారాష్ట్ర పారిశ్రామిక అవసరాలకే తరలించుకుపోతూ ఉంటే చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు చూసినట్టయితే మన పక్కనే గ్యాస్ ఉన్నా కానీ మనకి వంటింట్లో గ్యాస్ల పరిస్థితి ఏర్పడతాం. ఈ రాష్ట్రంలో, దేశంలో హోటల్స్ మూతపడతా ఉన్నాయి. ప్రజలందరూ కూడా గ్యాస్ బండ్ల కోసం లైన్లో ఉండి బాధలు పడుతూ ఉంటారు. దీని అన్నిటికి కారణం కూటమి ప్రభుత్వం, మోదీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి ఈరోజు నోరు మెదపడం లేదు. పైగా ప్రకటనలు చేస్తూ ఉన్నారు, గ్యాస్ సంక్షోభం లేదు, అంతా కుశలం ఉందని చెప్తా ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఈరోజు గ్యాస్ దొరక్క చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, బాధలు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఈ గ్యాస్ కంపెనీని నిరోధించి ప్రజలు అప్పైనటువంటి గ్యాస్ని ప్రజలకు అందజేయాలా, అదే డిమాండ్గా ఈరోజు గ్యాస్ సాధన సమితి గ్యాస్ ప్రజలకు అందజేయాలని ఉచితంగా ఇస్తామన్నారు. గ్యాస్ పైప్ లైన్లు అన్నారు, ఇంటింటికి వేసే రాజమండ్రిలో ఖాళీగా ఉన్నాయి. అందుకని ప్రభుత్వాలు వెంటనే ప్రజల గ్యాస్ ఏదైతే ఉందో ప్రజలు చెందేటట్టు చూడాలని ఈ సందర్భంగా సాధన సమితి డిమాండ్ చేస్తూ ఉంది. ఆధ్వర్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాస్ గారి నాయకత్వంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, వివిధ రంగాల మేధావులు అందరూ హాజరయ్యి ఇప్పుడు జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో గ్యాస్ కొరత, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుదల, ఈ అన్ని అంశాల నేపథ్యంలో దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, ఆందోళన కార్యక్రమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు జరపాలని ఆనాడు జరిగిన సమావేశం తీర్మానించింది. అందులో భాగంగా రేపు 16వ తేదీ మన తాడితోట సంహిత కాలేజీలో రాష్ట్ర సదస్సు జరగబోతుంది. దాని మీద ఎవరెవరు వస్తున్నారు ఏంటంటే దాని మీద ఆమె సిపిఎం మిత్రులు అరుణ్ గారు మాట్లాడతారు. మీ అందరికీ తెలుసు, మన పక్కనే కాకినాడ సముద్ర తీరానికి 30 కిలోమీటర్ల దూరంలో మన చమురు ఉత్పత్తి 2024 జూన్ ప్రారంభమైందని మోడీ గారు చాలా గర్వంగా చెప్పారు. అంతకుముందు కూడా మన గాడిబొగలో కూడా గ్యాస్ ఉత్పత్తి మనకు తెలిసే ఉంటుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అది తీర్పు ఏంటంటే ఈ దేశంలో ఉన్న సహజ వనరులు ఏదైతే ఉన్నాయో ఆ సహజ వనరులు ఆ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలు తరలించినప్పుడు ఖచ్చితంగా పన్ను కూడా విధించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా 12వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేసింది.
బొగ్గు కానీ, ఇనుము కానీ, లేదంటే గ్యాస్ కానీ, ఏ ఉత్పత్తి అయినా భూముల నుంచి కానీ ప్రకృతి లభించే ఏ ఉత్పత్తి అయినా ఆ వనరులు ఆ రాష్ట్రానికి 50% దక్కాలని కూడా 12 చెప్పింది. ఇన్ని నేపథ్యంలో ఈరోజు మన తీర ప్రాంతంలో ఉన్న గ్యాస్ని వారు ఇతర ప్రాంతాలకి, ముఖ్యంగా గుజరాత్ పడితే అసలు తీసుకెళ్ళిపోతున్నారు, అక్రమంగా తరలిస్తున్నారు. ఈరోజు మీకు తెలుసు, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంత ఆర్థిక సంక్షోభంలో లక్షల కోట్లలో ఎలాగ అప్పులో ఉందని కూడా మీరు అందరికీ తెలిసిన విషయం, ప్రజలు గమనిస్తున్న విషయం. ఒక పక్క రాజధాని లేక, సరైన ఇండస్ట్రీస్ లేక ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి ఈరోజు ఈ నేపథ్యం రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలమైన పరిస్థితుల్లో కేంద్రం మన రాష్ట్రం పట్ల సవత్తల్లి ప్రేమ చూపిస్తుంది. ఆనాడు జగన్, నేడు బాబు. ఈరోజు కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధనా సమితి ఆధ్వర్యంలో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు తాటిపాక మధు గారు ముందు విషయాలన్నీ మాట్లాడారు. సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు. మిగతా సిపిఐ సంబంధించిన జిల్లా నాయకులంతా కూడా దీంట్లో ఉన్నారు. రేపు ఉదయం 10 గంటలకి రాజమండ్రి తాడితోట సమీత కన్వెన్షన్ హాల్లో కేజీ బేసిన్ గ్యాస్ చమురులో 50% వాటా రాష్ట్ర అవసరాలకు కేటాయించాలనేటువంటి డిమాండ్తో రాష్ట్ర ప్రజా సదస్సు జరుగుతూ ఉంది. ఈ ప్రజా సదస్సు కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధనా సమితి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ సదస్సుకి రేపు దాదాపుగా 10-12 మంది వక్తలు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి అక్కినేని వనజ గారు, అట్లనే చలసాని శ్రీనివాస్ గారు ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి రాష్ట్ర కన్వీనర్ ఆయన, అట్లనే జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పూర్వ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు, వాళ్ళతో పాటు పి ప్రసాద్ గారు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, అట్లనే చీకటి వెంకటేశ్వర గారు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు, సుందరరామరాజు గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి, బొగతా బంగారావు గారు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అట్లనే సిపిఐఎంఎల్ సంబంధించిన పార్టీ నాగరాజు గారు, కాటం నాగభూషణ్ గారు ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి, వీళ్ళతో పాటు ఇంకా అనేక మంది మిత్రులను కూడా పిలుచున్నాం. పూర్వ పార్లమెంట్ సభ్యులు రాజమండ్రి ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కూడా పిలిచాం. అయితే ఆయన హైదరాబాద్లో ఉండి అందుబాటులో లేని కారణంగా ఆయన రావట్లేదు. ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, అరుణ్ కుమార్ గారు రాత్రి ఒక నోట్ ఒకటి పెట్టున్నారు. ఆయన పెట్రోలియం స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు 2013వ సంవత్సరంలో పెట్రోలియం స్టాండింగ్ కమిటీ చేసినటువంటి యునానిమస్ రెజల్యూషన్ ఏంటంటే, కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యేటువంటి గ్యాస్ చమురు నిక్షేపాలు ఈ రాష్ట్రాలకి రాయల్టీగా చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం చెల్లించే రాయల్టీని రాష్ట్రానికి కేటాయించాలి. రాజస్థాన్కి అంటే దాంట్లో రాసిన విషయం, రాజస్థాన్కి అట్లా చెల్లిస్తూ ఉన్నారు, ఇతర ప్రాంతాలకి చెల్లిస్తూ ఉన్నారు. రమారమి ఏటా 5,000 కోట్ల రూపాయలు ఇతర రాష్ట్రాలు చెల్లిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి మాత్రం చెల్లించట్లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ ఏటా 5,000 కోట్ల రూపాయలకు సంబంధించి పైబడే ఇంకా వచ్చే ఆదాయం ఉంది. దీని అంతటినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాలి. దాన్ని ఆ రాష్ట్రంలో ప్రజల గ్యాస్ అవసరాల కోసం ఉచిత గ్యాస్ సరఫరా చేయాలని చెప్పి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యునానిమస్ రెజల్యూషన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఉంది. కానీ దాని తర్వాత 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం దాన్ని మూసే ఎత్తలేదు, దాని మాటను కూడా మాట్లాడలేదు. కేజీ బేసిన్లో D6 బ్లాక్ రిలయన్స్కి కేటాయింపు చేశారు. రిలయన్స్ ఆ రోజు చెప్పిన మాట ఏమంటే 10 TFCలు ఉత్పత్తి అవుతుంది అని చెప్పి ఆ రోజు చెప్పారు. కానీ రిలయన్స్ వచ్చిన ఉత్పత్తిని తక్కువ చూపించి 2.5 నుంచి 3 TFCలు మాత్రమే ప్రొడక్షన్ వచ్చింది. మాకు రావాల్సిన ప్రొడక్షన్ రాలేదు, కాబట్టి మాకే కేంద్ర ప్రభుత్వం తిరిగి రాయల్టీ చెల్లించండి అని చెప్పి రిలయన్స్ చాలా అబద్ధాల కోరు మాటలని ప్రజలకి చెప్పింది.